శ్రీ గురుభ్యో నమః. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి శుభోదయం. నేను మీ చిర్రావూరి శ్రీరామశర్మ. హిందూ ధర్మం జీవనశైలి ధారావాహికలో భాగంగా స్నాన విధిని ఎలా చేయాలో మనం తెలుసుకున్నాం. మనం చేస్తున్నటువంటి చిన్న ప్రదేశంలో కూడా పవిత్రమైన భావనతో కనుక మనం నీటితో స్నానం చేసినట్లయితే పవిత్రం వస్తుంది అని. వాటిల్లో ఇంకో విషయం, స్నానం చేసేటప్పుడు కొన్ని నియమాలు చెప్పారు. స్నానం చేసేటప్పుడు, దంతధావనం చేసేటప్పుడు కానీ, బ్రాహ్మీ ముహూర్తంలో లేచిన దగ్గర నుంచి స్నానం ముగిసేదాకా ముఖ్యమైన నియమం మాట్లాడకూడదు, వాంగ్ నియమాన్ని పాటించాలి. ఆ సమయంలో నోటిలో ఉన్నటువంటి ప్రతి ఇంద్రియానికి, శరీరంలో ఉన్న ప్రతి ఇంద్రియానికి చాలా శక్తులు ఉంటాయట. వాటిని లేనిపోని మాటలతో వ్యర్థం చేయకుండా వాంగ్ నియమం కనుక చేసినట్లయితే మనం చేస్తున్నటువంటి ఈ కర్మలన్నీ కూడా మనలోకి ఇముడుతాయి. అందువల్ల వాంగ్ నియమాన్ని చెప్పారు. మౌనంగా స్నానం చేయాలి, మౌనంగా దంతధావనం చేసుకోవాలి. అలాగే స్నానం చేసే దగ్గర కూడా నుంచుని స్నానం చేయకూడదు అన్నారు. కూర్చుని ఆ నీళ్లతో స్నానం చేయమన్నారు. ఒళ్ళు రుద్దుకునేటప్పుడు నుంచున్నా, మళ్ళీ స్నానం చేసేటప్పుడు కూర్చోండి అన్నారు. అలాగే ఈ స్నానం చేసేటప్పుడు కూర్చోండి అని చెప్పడంలో కూడా ఆంతర్యం, నుంచున్న తర్వాత నుంచి మనం ఆ స్నానాన్ని చేస్తున్నప్పుడు మన మీద నుంచి పడేటటువంటి బిందువులు అటు ఇటుగా ఎటైనా ప్రదేశంలోకి కనుక వెళ్ళినట్లయితే వాటికి కూడా అపచారం జరుగుతుందేమో అని కూర్చుని పొందికగా ఒళ్ళుని స్నానం చేసుకోండి అనేటటువంటి ఒక పద్ధతిని చెప్పారు. అలాగే నిషేధాలలో కనుక చూసినట్లయితే నగ్నంగా స్నానం చేయకూడదుట. మనం శ్రీకృష్ణ లీలల్ని కనుక చూసినట్లయితే వాటిల్లో నలకూబరులు అనేటటువంటి ఒక గంధర్వులు ఒక తాడి చెట్లులాగా వాళ్ళు అయిపోయారు. వాళ్ళు ఎందుకు అలా అయ్యారు అనేటటువంటి విషయాన్ని అక్కడ చెప్తూ, వాళ్ళు పూర్వజన్మల్లో నగ్నంగా స్నానం చేయడం వల్ల శాపగ్రస్తులయ్యారు అని, అది శ్రీకృష్ణ పరమాత్మ దాన్ని విముక్తి చేశాడని మన కథని మనం చిన్నప్పుడు విని ఉంటాం. అంటే నగ్నంగా స్నానం చేయకూడదు. ఒంటి మీద ఏ వస్త్రాలు లేకుండా కనుక స్నానం చేసినట్లయితే అది దేవహేళనం అవుతుంది అన్నారు. హేళనము అంటే అవహేళన చేయడం, అవమానాన్ని చేయడం. దేవతలు అన్ని చోట్ల ఉంటారట. ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి, మనం చేసినా ఎవరికీ తెలియదురే, మూడో కంటికి తెలియకుండా ఆ పని చేయండి అని అంటూ ఉంటాం. కానీ మూడో కన్ను కాదు, మన పక్కనే ఎప్పుడు సీసీ కెమెరాలు పెట్టినట్టు భగవంతుడు సాక్షుల్ని పెట్టేట. వాళ్ళు ఎవరంటే సూర్య సోమో యమఃకాలో మహాభూతాని పంచచ ఏతే శుభాశుభశ్చేహ కర్మనో నవసాక్షిణ. 9 రకాల సీసీ కెమెరాలు పెట్టాడు. 360 డిగ్రీస్లోనూ అవి కవర్ చేస్తూనే ఉంటాయి భగవంతుడి దగ్గర. అవి ఏమిటి? సూర్యుడు, ఆయన ఒక సాక్షిగా ఉంటాడు. సోమః, రాత్రిపూట సూర్యుడు కనిపించకపోయినా చంద్రుడు సాక్షిగా ఉంటాడు. యముడు మృత్యురూపంగా ఎల్లప్పుడూ మన వెనకాలే ఆయన సాక్షిగా ఉంటాడు. కాలుడు, మనం ఈ యముడు కాలాన్ని, ఈ మృత్యువుని ప్రేరణ చేస్తే ఎప్పుడెప్పుడు తీసుకెళ్ళిపోదామా అని సూర్య సోమో యమః కాలహ అని ఈ కాలదేవత అనేటటువంటి దేవతని ఒక సాక్షిగా పెట్టేట. అలాగే పంచభూతాలలో అన్ని భూతాలు మన దగ్గర, భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం మనతో పాటు సాక్షులుగా ఉంటాయట. ఇవన్నీ కళ్ళు కప్పి ఏ పని చేయలేం. ఇవి కేవలం చెడు పనులకే కాదండోయ్, మంచి పనులకి కూడా ఇవి సాక్షులుగా ఉంటాయట. అందువల్ల ఈ స్నానం చేసేటప్పుడు కనుక మనం నగ్నంగా స్నానం చేసినట్లయితే ఈ సాక్షులన్నీ కూడా దేవతా స్వరూపాలు కాబట్టి వాటిని మనం అవమానం చేసిన వాళ్ళం అవుతాము అని మనకి సుందరకాండలో ఆ సీతాదేవి అన్వేషణ చేసి సీతాదేవిని చూసిన తర్వాత అక్కడి నుంచి ఈ వానర సైన్యం అంతా కూడా మధువనాన్ని దగ్ధం చేస్తున్నప్పుడు అవమానించడం కోసం ఆ పాలకుల్ని వాళ్ళు నగ్నంగా అయ్యి ఆ దర్శనం చేయించి వాళ్ళందరినీ కూడా అవమానించారు అంటారు. అంటే బట్టలు విప్పుకుని ఉంటే అది దేవతలకి అపరాధం. దేవతలకే కాదు, మానవులు కూడా అలాంటి వికృతి చేష్టలు చేస్తే మనం చూడడానికి కొంచెం అసహనం పాలవుతూ ఉంటాం. అందువల్ల దేవతలు ఎప్పుడూ ఉంటారు కాబట్టి నగ్నంగా ఉండకండి. నగ్నంగా మీరు స్నానం చేసినట్లయితే ఆ స్నానం చేసినటువంటి పదార్థాలలో ఉన్నటువంటి ఆ జలంలో వరుణదేవత ఉంటాడు కాబట్టి ఆయన్ని కూడా అవమానం చేసిన వాళ్ళు అవుతారు అని నగ్న స్నానాన్ని నిషేధం చేశారు. చిన్న పిల్లల దగ్గర నుంచి ఈ నగ్న స్నానాలు ఉండకూడదనే పూర్వం నుంచి కూడా చిన్న వస్త్రాన్ని కట్టుకుని స్నానం చేసే పద్ధతులు ఉండేవి. ఇటీవల కాలంలో బాహ్యంగా స్నానం చేసేవారు కాబట్టి ఖచ్చితంగా అవన్నీ పాటించేవారు. ఇప్పుడు బాత్రూమ్ స్నానాలు వచ్చిన తర్వాత కొంత ఆ నియమాలు దూరం అవుతున్నాయి. తద్వారా కూడా నీటికి ఎద్దడిని మనం అనుభవిస్తున్నాం. మనం ఏ కష్టాన్ని అనుభవిస్తున్నామన్నా మనం చేసేటటువంటి కర్మల వల్ల వచ్చేటటువంటి ఫలితాలే అని మనం గ్రహించి మన జీవన శైలిలో వీటి కోసం తీర్థాలు, క్షేత్రాలు, యాత్రలు ఎక్కడి చేయక్కర్లేదు. కోట్లు, లక్షలు, వేలు ఖర్చు పెట్టక్కర్లేదు. మనం చేసే పనిని సక్రమంగా చేసినట్లయితే తద్వారా స్నానంలో కూడా నిత్యం గంగా స్నాన ఫలితాన్ని మనం పొందొచ్చు. ఎంతో పుణ్యాన్ని సంపాదించేటటువంటి మానవ జన్మని పొంది చిన్న చిన్న పనులు శ్రద్ధగా, శాస్త్రీయంగా చేసినట్లయితే గొప్ప గొప్ప యజ్ఞాలు చేసేటటువంటి ఫలితాలను పొందేటటువంటి అవకాశం మన జీవన శైలిలో పెట్టారు మహర్షులు. కాబట్టి స్నానాన్ని
ఈ పద్ధతిలో ఆచరించడం వల్ల స్నాన విధి యొక్క ఫలితం పరిపూర్ణంగా కలుగుతుంది అని మన వీక్షకులందరికీ కూడా తెలియజేస్తూ తరువాయి భాగాల్లో మరిన్ని గొప్ప విశేషాలు జీవనశైలిలో అనేక అంతరార్థాలు తెలుసుకుందామని అంతవరకు సెలవు. నమస్కారం. వందే మాతరం. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.